ఫైనల్ రూల్ అనేది పబ్లిష్ చేయలేదు, ఇంకా అది ఆపే ఛాన్సెస్ అయితే ఉంది. 150K అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఈ స్ట్రీమ్ బట్టి మారుతూ ఉంటుంది జనరల్ గా. ఎక్కడ చెప్పారు ఈ స్టేట్మెంట్ అనేది, లేదంటే ఏమైనా ఆర్ఎఫీలు పడినా సరే అసలు పానిక్ కావాల్సిన అవసరం లేదు. బెనిఫిట్ మనకే ఉంటుంది, ఎందుకంటే ఇంకా ఇంబ్యాలెన్స్ అనేది అవుతుంది. ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనమాట కదా. సో వై నాట్ గో టు అదర్ స్ట్రీమ్స్. ఈవెన్ ఇప్పుడు రావాలనుకునే వాళ్ళకి కూడా ఏంది H1Bలు తీసేస్తున్నారంట, దానికి వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. లాట్ ఆఫ్ వర్క్ బర్డెన్ టు యూఎస్ఏఎస్. గవర్నమెంట్ ట్యాక్స్ ఎక్కడి నుంచి వస్తాయి, అలా కామన్ పీపుల్ చాలా సఫర్ అవుతాడు. టీచింగ్ అనేది ఇక్కడ నేర్చుకుంటేనే నీకు తెలుస్తుంది. సర్టిఫికేషన్స్ ఇక్కడికి వచ్చాక ఇక్కడే రాయాల్సిన సర్టిఫికేషన్ కొన్ని ఉంటాయి. ఏం ఎఫెక్ట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. వచ్చే వాళ్ళు కూడా మంచిగా వచ్చి ఎక్స్ప్లోర్ అవ్వచ్చు అని నేనైతే చెప్తాను గట్టిగా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్. సో నేనైతే ఇక్కడ సిచ్యువేషన్ అసలు ఏం బాగాలేదని చాలామంది అంటున్నారు H1B వీసాస్ గురించి పర్టికులర్గా. నేను దానికోసం షేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు కూడా చాలామంది మెసేజ్ చేశారు, మన H1B వీసాస్ ఏంటి, గోల్ ఏంటి, అది ఇదని. సో దాని గురించి మీతో నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. నా నాలెడ్జ్ బేస్డ్ ఆన్ మై నాలెడ్జ్ ఐ విల్ డెఫినెట్లీ షేర్. సో చాలామంది ఈవెన్ పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్లో కూడా H1B లాటరీ సిస్టమ్ తీసేశారు, మినిమం 150K శాలరీ ఉండాలి అని చెప్తున్నారు. సో లాటరీ సిస్టమ్ తీసేసింది అది జస్ట్ న్యూస్ వచ్చింది అండ్ వైట్ హౌస్లో పెట్టారు, కానీ ఫైనల్గా ఇంకా నోటీస్ అనేది, ఫైనల్ రూల్ అనేది పబ్లిష్ చేయలేదు. ఇంకా 1 to 2 months టైం ఇచ్చారు. ఈలోపు ఏమన్నా ఎవరన్నా పోస్ట్ చేసినా, ఏమన్నా ఇండివిజువల్ ఫీడ్బ్యాక్స్ ఏమైనా వచ్చినా సరే అది ఆపే ఛాన్సెస్ అయితే ఉంది. 150K అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో చాలామంది ఈవెన్ పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్లో కూడా, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా 150K మినిమం ఉండాలి అని చెప్పి చాలా భయపెడుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈవెన్ 2020 ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చెప్పారు అంటే బేస్డ్ ఆన్ వేజ్ వైజెస్ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్స్ లెవెల్స్కి ఒక శాలరీ ఉంటుంది, ఎంట్రీ లెవెల్కి ఒక శాలరీ లెవెల్ ఉంటుంది. సో మిడ్ లెవెల్ అంటే మీడియం సీనియర్ లెవెల్కి ఇంకొక శాలరీ ఉంటుంది. సో కొన్ని పొజిషన్స్కి ఎంట్రీ లెవెల్ అవసరం ఉంటుంది, కొన్నిటికి సీనియర్ లెవెల్ అవసరం ఉంటుంది. సో ఎంట్రీ లెవెల్ని తీసుకొచ్చి సీనియర్ లెవెల్లో పెట్టలేరు కదా, అలాగే సీనియర్ పర్సన్ వచ్చేసి ఎంట్రీ లెవెల్ తక్కువ సెలెక్ట్ చేయలేడు కదా. సో ఇవి కూడా 4 levels ఉంటాయి, లెవెల్ 1, లెవెల్ 2, వేజ్ 1, వేజ్ 2, వేజ్ 3, వేజ్ 4 అని. సో వీళ్ళు ఏం ప్రపోజ్ చేశారంటే, సో హై స్కిల్డ్ వర్కర్స్ కదా, సో శాలరీస్ కూడా హైగా ఉన్న వాళ్ళతో మనము చేసుకుంటూ వద్దామని చెప్పి. సో ఇవి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అన్ని స్ట్రీమ్ బట్టి మారుతూ ఉంటుంది జనరల్గా. అన్ని స్ట్రీమ్స్కి అంతంత శాలరీస్ అనేవి ఉండవు. ఐటీ సైడ్ ఒకలా ఉంటాయి, ఇంజనీరింగ్ సైడ్ అంటే లైక్ మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఇండస్ట్రియల్, ఈ ఏరోస్పేస్, ఇవన్నిటికీ కూడా డిఫరెంట్ శాలరీస్ ఉంటాయి. వాళ్ళందరికీ జనరలైజ్ చేసి ఎక్కడ చెప్పారు ఈ స్టేట్మెంట్ అనేది, అది ఎక్కడ రాలేదు. అది ఎలా పాసిబుల్ అవుతుంది? అది అసలు పాసిబులే అవ్వదు. సో ఐటీ సైడ్ టెక్కీస్కి, వీళ్ళందరూ టెక్నాలజీ టెక్నికల్ ఇంజనీర్స్కి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి వాళ్ళందరికీ డిఫరెంట్ శాలరీస్ ఉంటాయి. సో అది బేస్ చేసుకొని సో 150K అనేది వీళ్ళు మెన్షన్ చేసుకొని చెప్తున్నారేమో కానీ ఎక్కడైతే పబ్లిష్ అవ్వలేదు అది. సెకండ్ థింగ్, సో ఈ 2 monthsలో ఏమన్నా చేంజెస్ వచ్చి, సో ఇప్పుడు నేను చెప్పినవే అవి కూడా కన్సిడర్ చేసే అవకాశం కూడా ఉంటుంది, మనకు తెలియదు కదా. సో మనం వెయిట్ చేద్దాం, వెయిట్ చేసి ఫైనల్ రూల్ వచ్చే వరకు కూడా మనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళందరూ చెప్తున్నారు కదా, ఊదర కొట్టుకుంటున్నారు కదా, అవన్నీ వినాల్సిన అవసరమే లేదు. భయపడద్దు. మీరు ఎవరైతే H1B మీద ఉన్నారో ప్రజెంట్, ఈ ఇయర్ మార్చ్లో లాటరీ పిక్ అయిన వాళ్ళు ఇప్పుడు అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా, లేదంటే ఏమైనా ఆర్ఎఫీలు పడినా సరే అసలు ప్యానిక్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు. ఈ లాటరీ సిస్టమ్ అనేది ఈ ఇయర్కి అయితే తీసేయలేదు. ఒకవేళ ఇంప్లిమెంట్ అయినప్పటికీ కూడా అది నెక్స్ట్ ఇయర్ నుంచి కన్సిడర్ అవుద్ది. కానీ ఇప్పుడున్న వాళ్ళకి కానీ, లేదంటే ఎక్స్టెన్షన్స్ చేసే వాళ్ళు కానీ, ట్రాన్స్ఫర్స్ చేసుకునే వాళ్ళు కానీ, లే ఆఫ్లో జాబ్ పోయి నెక్స్ట్ ట్రాన్స్ఫర్ కోసం వెళ్తున్న వాళ్ళకు కూడా ఇవేమీ వర్కౌట్ అవ్వవు, అవి ఏమీ అప్లై అవ్వవు. దాని గురించి మీరు భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు లాటరీ సిస్టమ్ అయితే తీసేద్దామని పెట్టారు కదా, ఒకవేళ ఇది తీసేసినా సరే బెనిఫిట్ మనకే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మాస్టర్స్ స్టూడెంట్ యూఎస్ వచ్చాక 2 years మాస్టర్స్ చేస్తారు, ఇంకో 3 years ఓపీటీ, స్టామ్ ఓపీటీ అని వెయిట్ చేస్తారు. ఈ 3 yearsలో కనుక H1B లాటరీ అంటే H1B ఎంప్లాయర్ని ఎత్తుక్కోవాలి, ఎంప్లాయర్ రెడీగా ఉండాలి, ఎంప్లాయర్ మళ్ళీ స్పాన్సర్ చేస్తానని చెప్పాక అప్పుడు లాటరీకి పెట్టాలి. లాటరీ మళ్ళీ మీ అదృష్టం బాగుంటే పిక్ అవుతుంది, లేదంటే పిక్ అవ్వదు. అదొక దరిద్రం అనమాట. నిజంగా మీరు చాలా టాలెంటెడ్ అయ్యి ఉండి మీకు 2 years కూడా మీకు పిక్ అవ్వకుండా, 3rd year మీకు పిక్ అవ్వలేదు అనుకోండి, 3rd year కూడా పిక్ అవ్వలేదు అనుకోండి, మీరు అన్ని స్కిల్స్ నేర్చుకున్నారు, అన్ని సర్టిఫికేషన్స్ కానీ స్కిల్స్ కానీ పెంచుకుంటూ వెళ్తున్నారు, మీ శాలరీ కూడా పెరుగుతుంది. కానీ మీ దరిద్రం ఏంటంటే H1B పిక్ అవ్వలేదు. సో తర్వాత ఏం చేస్తారు? ఇండియా వెళ్ళిపోతారు, లేదంటే ఇంక వేరే ఆల్టర్నేటివ్ ఏమంటే ఎత్తుక్కుంటారు.
సో ఇది ఇప్పుడు దీనివల్ల చాలామంది నిజంగా జెన్యున్గా ఉండి కష్టపడి వెళ్ళే వాళ్ళకి కూడా ఇది అన్యాయమే జరుగుతుంది లాటరీ సిస్టమ్ అనేది. ఎందుకంటే ఇది ఇయర్లీ 400K అప్లికెంట్స్ వస్తున్నాయి అని అంటున్నారు. అది నిజం కదా, 400K 430K వస్తున్నాయి. అందులో 65,000 నార్మల్, ఇంకో 20,000 మాస్టర్స్ ఇక్కడ చేసే వాళ్ళకి ఆ కోటాలో తీసి 85,000 అలొకేట్ చేస్తున్నాము అని అంటున్నారు. అందులో రిజెక్షన్స్ కూడా పడేవి కూడా కొన్ని ఉంటాయి కొంతమందికి. సో దీనివల్ల ఎంత నష్టపోతున్నారు, మిగిలిన క్యాండిడేట్స్ అందరూ నష్టపోతున్నారు. అందులో ఈ జెన్యున్గా ఓన్లీ కష్టపడి వెళ్ళేవాళ్ళు, స్కిల్స్ పెంచుకుంటూ వెళ్ళేవాళ్ళు, వాళ్ళకి చిన్న అదృష్టం కలిసి రాక దాంతో వాళ్ళు మొత్తం కింద పడిపోతున్నారు. అది నిజం కదా. సో ఇప్పుడు అది తీసేస్తే నిజంగా స్కిల్ఫుల్ ఉన్న వాళ్ళు ఒక అప్లికేషన్ ఎంప్లాయర్ రెడీగా ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ అలా తీసేయడం వల్ల ఫస్ట్ ఇయర్ నుంచే మీరు మీ స్కిల్స్ నచ్చేస్తే ఎక్స్ట్రాడినరీగా మీకు శాలరీ ఇచ్చి మీకు పిటిషన్ పెట్టచ్చు. అది H1B USAS అప్రూవ్ కూడా చేయొచ్చు. అంటే మీకు ఫస్ట్ ఇయర్ నుంచే మీకు ఇంకా డోకా ఉండదు. ఈ లాటరీ సిస్టమ్ పిక్ అవ్వకపోతే వెళ్ళిపోవాలనే భయం ఉండాల్సిన అవసరం లేదు. దీనివల్ల మనకే బెనిఫిట్ ఇంకా చెప్పాలంటే కూడా. సో దీనివల్ల మనకి ఈ లాటరీ అనేది అదృష్టం కొద్ది రావాలి. సో దేవుడు కరుణించాలి, వస్తే మన స్కిల్స్ మన హార్డ్ వర్క్కి అది కలిసి వస్తుంది అనమాట. అది ఎలాగో వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, ఇంకా బ్యాడ్ లక్ కదా. అలా కాకుండా ఇప్పుడు ఇలా ఉండడం వల్ల, లాటరీ తీసేయడం వల్ల ఇది జెన్యున్గా ఇప్పుడు ఏంటంటే మీరు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ మీకు ఏదైతే శాలరీ అంటే మీరు హై లెవెల్ ఇప్పుడు అదే సివిల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ పొజిషన్ ఉందనుకుందాం, మెకానికల్ కానీ సివిల్ కానీ ఉందనుకుందాం. సివిల్లో హైయెస్ట్ శాలరీస్ ఎలా ఉంటాయి, 150K ఇలా ఉండవు. సో అవి సీనియర్ లెవెల్కి లేదంటే వేజ్ లెవెల్ 3 లెవెల్కి ఉన్న వాళ్ళకి అంతంత కూడా ఉండదు, డిఫరెంట్ మారుతూ ఉంటుంది. ఎంట్రీ లెవెల్ ఉన్న వాళ్ళకి మేబీ 60, 70, 80 ఈ రేంజ్లో ఉంటాయి. సో మీరు మీ స్కిల్స్ పెంచుకుంటే మీకు ఇమీడియట్గా ఆ శాలరీ మీరు అనుకున్నది మీ చేతిలోనే ఉంటుంది. మీరు స్కిల్స్ పెంచుకొని సర్టిఫికేషన్స్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మీరంతా మీరే రీసెర్చ్ చేసుకోవాలి, ఏం చేస్తే బాగుంటుంది అని, ఏమి కోర్సెస్ నేర్చుకుంటే, ఏం స్కిల్స్ నేర్చుకుంటే బెస్ట్, ఏం సర్టిఫికేషన్స్ చేస్తే బెస్ట్ అని మీరు తెలుసుకొని మీ చేతిలో పని. మీరు నిజంగా కావాలనుకుంటే మీ లైఫ్ని మీరు అనుకున్న ప్యాకేజ్ని మీరు మోల్డ్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఎంప్లాయర్ రెడీగానే ఉంటాడు ముందుగానే. తనకు ముందే చెప్తాం మనం, మీరు నిజంగా H1B చేస్తానంటే మీ దాంట్లో జాయిన్ అవుతాం. నా దగ్గర ఇంత స్కిల్స్ ఉన్నాయి, నా దగ్గర ఇంత మాస్టర్స్ ఇంత స్కోర్ ఉంది, నా దగ్గర మాస్టర్స్ డిగ్రీ ఉంది, నేను ఇంత టాపర్ని, ఇంత తోపుని, నా దగ్గర ఇన్ని ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పుతూ మన సర్టిఫికేషన్స్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మన కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఒక పార్ట్ అవుతుంది. దాంతో ఎంప్లాయర్ని ఈజీగా కన్విన్స్ చేయొచ్చు. ఎంప్లాయర్కి మీరు నిజంగా మీ స్కిల్స్ అసెట్ అంతా తెలిస్తే అప్పటికి మీరు అప్పటికి మీకు ఏంటిది ప్రామిస్ చేయలేకపోయినా నెక్స్ట్ ఇయర్ చేస్తామని చెప్తాడు. ఈలోపు మీరు ఇంకా ఇంప్రూవ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మీరు అప్లికేషన్ పెడతారు. ఆ నెక్స్ట్ ఇయర్ పెడితే అదే డ్యామ్ షూర్గా మీకు లాటరీ కాదు, మీరు పెడితే మీ స్కిల్స్ బాగుంటే మీకు అప్రూవ్ అయిపోద్ది. మీరు దీని గురించి భయపడాల్సిన అవసరమే లేదు. ఈ 150K అనేది జనరలైజ్ చేయడం కరెక్ట్ కాదు. 150K అనేది ఈవెన్ ఒక కాలిఫోర్నియా లొకేషన్ వైజ్ డిఫరెంట్ మారిపోతూ ఉంటుంది. అసలు 150K అనేది తీసేద్దాం ఫస్ట్. ఇప్పుడు సపోజ్ స్ట్రీమ్ వైజ్, ప్లేస్ వైజ్, పొజిషన్ వైజ్ లైక్ ఎంట్రీ లెవెల్, మిడ్ లెవెల్, సీనియర్ లెవెల్, దాన్ని బట్టి ఒక వేజ్ అనేది ఫిక్స్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు అమెరికన్సే ఫస్ట్ అనుకుందాం. అమెరికన్స్ ఎంతమంది గ్రాడ్యుయేట్ చేస్తారు, అంతమందికి ఒకళ్ళు వచ్చేసినా సరే స్టిల్ ఇంకా ఇంబ్యాలెన్స్ అనేది అవుతుంది. సో ఖచ్చితంగా ఈ H1B వర్కర్స్ కానీ, ఫారెన్ ఇంటర్నేషనల్స్ కానీ వీళ్ళందరూ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే యూఎస్ అనేది ఇట్స్ ఎ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనమాట. ఎందుకంటే చాలా పెద్దది యూఎస్ అనేది, వరల్డ్లోనే చాలా పెద్దది. అంటే అంత ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నమాట. ఉన్నప్పుడు నీకు ఎంతమంది అమెరికన్స్ చదివినప్పటికీ కూడా ఎంతమంది, ఈవెన్ నన్ను అడిగితే అసలు అమెరికన్స్కి వాళ్ళకు ఉన్నంత సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా ఉంటుంది వాళ్ళకైతే. సో వాళ్ళు ఇవన్నీ ముందే తెలుసుకుంటారు, వాళ్ళకి ఏం సర్టిఫికేషన్స్ కావాలని వాళ్ళకి పక్కా క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ సివిల్ కానీ మెకానికల్ కానీ ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు ఒక కంపెనీలో సపోజ్ ఒక కంపెనీలో 20 మెంబర్స్ ఉన్నారనుకుంటే 10 to 15 మెంబర్స్ అమెరికన్సే ఉంటారు మ్యాక్స్, లేదంటే అట్లీస్ట్ 10 మెంబర్స్ 12 మెంబర్స్ అయినా ఉంటారు. సో వాళ్ళ ప్రయారిటీ వాళ్ళకు ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బాధ అంతా ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇవన్నీ కూడా 70% ఇండియన్స్కే వచ్చింది ఆక్యుపేషనల్ H1B వర్కర్స్ అనేది. అది మరి నోటీస్ అయింది బాగా. సో దాన్ని తగ్గించాలని చెప్పి అందులో కూడా అమెరికన్స్ ఉండాలని మరి ఏ కాన్సెప్టో తెలియదు కానీ దానివల్ల ఇప్పుడు ఇదంతా వచ్చింది. అలా అనుకుంటే ఇప్పుడు అందరూ ఐటీ సైడ్ ఎందుకు వెళ్ళాలి, ఎందుకంటే శాలరీలు ఎక్కువ వచ్చేస్తే త్వరగా సెటిల్ అయిపోవచ్చు అని చెప్పి వెళ్తారు. అప్పుడు ఇలాంటి అందరూ ఒకటే టైప్ వెళ్తే ఇంకా గ్రోత్ వేరే స్ట్రీమ్స్లో కూడా గ్రోత్ ఉంటుంది కదా. సో వై నాట్ గో టు అదర్ స్ట్రీమ్స్. మెకానికల్ ఉంది, ఇండస్ట్రియల్ ఉంది, వాటికి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. మీరు మాస్టర్స్ చేయగానే కూడా మీ స్కిల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వెళ్తే ఆబ్వియస్గా మీకు ఆపర్చునిటీ మీ చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఇంకా లాటరీ సిస్టమ్ లేదు కాబట్టి మీరు ఎంప్లాయర్ రెడీగా ఆన్ ది వే, మీరిద్దరూ ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చి తను ఓకే అనుకుంటే మీరు ఫైల్ చేయడమే లేటు, మీ పిటిషన్ అప్రూవ్లోకి వెళ్తుంది.
ఆబ్వియస్గా మీ దగ్గర స్కిల్స్ ఉండి డిగ్రీస్ ఉండి అన్నీ ఉంటే ఆబ్వియస్గా మీది పిటిషన్ అప్రూవ్ అవుతుంది. దాని గురించి అసలు భయపడాల్సిన పనే లేదు. సో అందరూ ఓదరగొట్టి అది ఇది అని అంటే చాలామంది ఈవెన్ ఇప్పుడు రావాలనుకునే వాళ్ళకి కూడా ఏంది H1Bలు తీసేస్తున్నారంట, లాటరీ తీసేస్తున్నారంట. అంటే లాటరీ మొత్తానికి తీసేస్తున్నారంటే H1B తీసేసినట్టు కాదు, దానికి వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఇప్పుడు లాటరీ అయితే 85,000 అప్లికేషన్స్ మాత్రమే వస్తాయి USCISకి. సో అది చాలా తక్కువ బర్డెన్, అంటే ఇప్పుడు వర్క్ బర్డెన్ కూడా తక్కువ అనమాట. ఇప్పుడు ఇదేంటంటే ఎంతమంది రెడీగా ఉంటే అంతమంది కూడా ఫైల్ చేస్తారు. దానివల్ల ఏమవుతున్నారు, సపోజ్ 200K అప్లికేషన్స్ వచ్చాయి అనుకోండి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 400K వస్తే అందులో 85 మాత్రమే సెలెక్ట్ అని అంటున్నారు కదా, 85,000. అప్పుడు మిగిలిన వాళ్ళందరివి కూడా అసలు వాళ్ళు ఓపెన్ కూడా చేయరు, ఎందుకంటే లాటరీ అవి సెలెక్ట్ అయ్యి కాబట్టి ఇవే ఫైల్ చేస్తారు, ఇవే తీసుకుంటారు అప్లికేషన్స్. ఇప్పుడు ఏంటంటే ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్ కదా, సో ఎవరైనా సరే పెట్టచ్చు, ఏ ఎంప్లాయర్ అయినా సరే రెడీగా ఉంటే పెట్టచ్చు, స్పాన్సర్ చేయొచ్చు, పంపించవచ్చు. అప్పుడు లాట్ ఆఫ్ వర్క్ బర్డెన్ టు USCIS. అఫ్ కోర్స్ నీకు మనీ ఎక్కువ వస్తున్నప్పుడు స్టాఫ్ మ్యాన్ పవర్ని పెట్టి మేనేజ్ చేయొచ్చు, కానీ చెప్తున్నాం మామూలుగా. ఇప్పుడు ఈ ఒక నెంబర్ ఫిక్స్ చేస్తే దానివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇప్పుడు చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి, అవి చాలా నీట్గా పద్ధతిగా అమెరికన్స్ని పెట్టుకుంటూ ట్యాక్సులు కట్టుకుంటూ, సో ఇలాగా వేరే వాళ్ళకి ఎవరికైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇచ్చుకుంటూ న్యాయంగా వెళ్తుంటారు. సో అందరూ అలాగే వెళ్తుంటారు, బట్ చిన్న కంపెనీస్ ఇంకా డీసెంట్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇలా చేస్తే 150K ఎలా ఇస్తారు, వాళ్ళ టర్న్ ఓవర్ అంటే అంత ఇస్తే వాళ్ళ టర్న్ ఓవర్ ఇంకేముంటుంది, కంపెనీ నిలబడగలుగుతుందా? నిలబడదు కదా. సో ఈ నెంబర్ అనేది ఎలాగా ఇంప్లిమెంట్ అవుతుంది అనుకుంటున్నారు? అలా చెప్తే ఎలా వర్కౌట్ అవుతుంది? ఈ చిన్న కంపెనీస్ అన్నీ కూడా చాలా దెబ్బ అవుతాయి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అమెరికన్స్కి ఆపర్చునిటీస్ ఇస్తారు, మిగిలిన 1-2 పొజిషన్స్ ఏమైనా ఉంటే ఇట్లా ఇండియన్స్నో చైనీస్నో ఎవరినో పెట్టుకుంటారు. అలా ఉన్నప్పుడు సో అంత ట్యాక్స్ వాళ్ళ వల్ల ఎంత ట్యాక్స్ వస్తుంది, చాలా ట్యాక్స్ వస్తుంది. ఎంప్లాయర్ ట్యాక్స్లు పే చేస్తారు 20% అరౌండ్, ఎక్కువ తక్కువ శాలరీ ఎక్కువ అటు ఇటు అయితే పెరుగుతుంది, తక్కువ అయితే కొంచెం తగ్గుతుంది, అట్లా అంత ట్యాక్స్లు గవర్నమెంట్కి వెళ్తున్నాయి. ఫెడరల్ ట్యాక్స్ అని, మెడికేర్ అని, సోషల్ సెక్యూరిటీ అని, అవన్నీ గవర్నమెంట్కి వెళ్తున్నాయి. సో దీనివల్ల కంపెనీ మూతపడితే గవర్నమెంట్ ట్యాక్స్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ రూల్ పెడితే ఇది ఒకటి ఆలోచించాలి కదా. సో మీరు ఇవన్నీ మీకు ఒక క్లారిటీ కోసం నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకుని ఇలాంటి భయపెట్టే న్యూస్ ఛానల్స్ ఏమైనా ఉన్నా సరే మీరు నిజంగా చెప్పాలంటే అఫీషియల్ న్యూస్ రిపోర్ట్స్ చూస్తే మీకు తెలిసిపోతుంది ఎగ్జాక్ట్గా ఏం పెడుతున్నారు, ఏం మెన్షన్ చేస్తున్నారు, దీనివల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, ఏం చేంజ్ అవుతున్నాయి అని చెప్పి. ఇలా న్యూస్ ఛానల్స్ వీళ్ళందరూ కూడా వ్యూస్ కోసం అని, ప్రమోషన్స్ కోసం అని చెప్పి ఇట్లా చేసుకుంటూ వెళ్తున్నారు. దానివల్ల కామన్ పీపుల్ చాలా సఫర్ అవుతాడు. నిజంగా రావాలనుకునే ఆలోచన ఉన్నా కానీ, యూఎస్కి రావాలనే ఆలోచన ఉన్నా కానీ, ఇప్పుడు ఇది ఒకటి దీనివల్ల ఏమవుతుందంటే దానికి ఒక భయపెట్టేసి ఇంకా ఆపేస్తారు. ఇంకా దీనివల్ల ఇలా ఆపేసినట్టు అయిపోద్ది ఇండైరెక్ట్గా. అట్లా చేయడం కరెక్ట్ కాదు కదా, ఫ్యాక్ట్ చెప్పాలి కదా ఎప్పుడైనా కానీ. ఇంకోటి ఫ్రెండ్స్, ఇప్పుడు చాలామంది ఇక్కడ మాస్టర్స్ చేసే వాళ్ళకి ఒక కోటా ఉంటుంది 20,000 అని. సో మిగిలిన వాళ్ళు ఇండియా నుంచి కూడా వేసే వాళ్ళు ఉంటారు, వేరే కంట్రీస్ నుంచి కూడా, అక్కడి నుంచి కూడా వేసుకునే వాళ్ళు ఉంటారు కన్సల్టెన్సీస్ త్రూ. ఇప్పుడు ఏదో ఎక్స్పీరియన్స్ ఇంత చేసాం అంత చేసాం అని పెడతారు జనరల్గా. ఇప్పుడు ఏదైనా సాఫ్ట్వేర్ ఏదైనా సరే ఎక్కడి నుంచో నేర్చుకోవచ్చు, కానీ నీకు ఇప్పుడు మెకానికల్ టైపు, లేదంటే సివిల్ టైపు, ఇండస్ట్రియల్, ఎలక్ట్రికల్, లేదంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఉన్నవి నీకు ఇక్కడ యూఎస్లో అడ్వాన్స్ టీచింగ్ ఉంటుంది అనమాట. వీళ్ళ స్ట్రక్చర్స్ కానీ, వీళ్ళ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ కానీ ఇవన్నీ కూడా. సో నీకు అవి టీచింగ్ అనేది ఇక్కడ నేర్చుకుంటేనే నీకు తెలుస్తుంది. నువ్వు ఇండియాలో నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా అది ఇండియన్ కన్స్ట్రక్షన్స్ అవి డిఫరెంట్, ఇక్కడ కన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఉన్న సాయిల్ ఇవన్నీ డిఫరెంట్. సో వీళ్ళ మెథడ్స్ అన్నీ డిఫరెంట్. సో అలాంటి వాళ్ళు నీకు ఇండియాలో నీకు ఎంత ఎక్స్పీరియన్స్ వస్తుంది? సపోజ్ వీళ్ళకే నీకు అంతంత శాలరీలో అంటే ఎలా ఇస్తారు నీకు? సో ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మాస్టర్స్ చేసి ఇక్కడ నేర్చుకొని అప్పుడు ఈ 3 years లాటరీ సిస్టమ్ ఏదైతే తీసారో ఆ 3 years ఓపిక అలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. దాని ప్రకారము ఎంట్రీ లెవెల్ త్రూ అలా పెంచుకుంటూ వెళ్ళి సర్టిఫికేషన్స్ ఇక్కడికి వచ్చాక ఇక్కడే రాయాల్సిన సర్టిఫికేషన్ కొన్ని ఉంటాయి, ఎగ్జామ్స్ కొన్ని ఉంటాయి. అవి ఇక్కడ నేర్చుకుంటేనే నువ్వు సీనియర్ లెవెల్కి, మిడ్ లెవెల్కి వెళ్ళగలుగుతావు. అవన్నీ ఇండియాలో నుండి పాసిబుల్ కాదు. ఇప్పుడు ఆ లాటరీ సిస్టమ్ అది ఇండియా నుంచి చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అది మొత్తానికే ఇంత ఫిగర్ పెడితే ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడికి దీనికి సంబంధం లేదు. వాళ్ళందరూ ఎలా ఎఫెక్ట్ అవుతారు మరి? అప్పుడు వాళ్ళందరికీ అవ్వదు కదా. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి చేయాల్సింది. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఎంట్రీ లెవెల్ పొజిషన్లోనే, కోటాలోనే వస్తాయి. సో ఎవరికి స్కిల్స్ ఉన్నాయి, ఏ పొజిషన్లో ఎవరున్నారు, ఏ లొకేషన్లో ఎవరున్నారు, సో అందులో ఎవరు బెస్ట్. సో ఇప్పుడు సపోజ్ 10 మంది పెట్టారు అనుకుందాం, 10 మందిలో కనీసం 4 ఇస్తారు కదా, 5 ఇస్తారు కదా. సో 5లో ఉంటావు కదా. కాబట్టి ఇది అన్ని స్ట్రీమ్లకి ఇది వర్కౌట్ అవుతుంది అనుకోవట్లేదు. సో అన్నిట్లో జనరలైజ్ చేసి ఇంత పే అని చెప్పి చెప్పడానికి లేదు. అంత పే పెడితే సీనియర్ లెవెల్ వాళ్ళని తీసుకోవాలి. ఇలాంటి మెకానికల్ ఇవన్నీ సివిల్ వీటికి సీనియర్ లెవెల్ ఎలా తీసుకుంటారు? ఇట్స్ ఇంపాసిబుల్. దే హ్యావ్ టు ఎక్స్ప్లోర్ హియర్, దే హ్యావ్ టు లెర్న్ సబ్జెక్ట్, దే హ్యావ్ టు
do certifications, exams and everything, blah blah blah. So they have to do here, then only they will get experience. They will start from initial starting stage like entry level, mid level, senior level. అయితే నీకు ఇది అవ్వదు కదా. సో దానివల్ల ఇది నిజంగా ఈ నెంబర్ అనేది వర్కౌట్ కాదు, అది ఊరికే జస్ట్ భయపడుతున్నారని నేను నమ్ముతాను. సో మీరైతే కాన్ఫిడెంట్గా వచ్చి ఎక్స్ప్లోర్ అయ్యి సబ్జెక్ట్ నేర్చుకొని స్కిల్స్ పెంచుకుంటూ ఎగ్జామ్స్ ఉంటాయి, సర్టిఫికేషన్స్ ఉంటాయి కొన్నిటికి, మీరు రీసెర్చ్ చేసి మీరు ఇంప్రూవ్ అయ్యి గాన్ త్రూ అయ్యి ముందుకు వెళ్తే మీకు అది ఎప్పుడు కూడా బెనిఫిట్గానే ఉంటుంది యూఎస్ఏలో. ఫైనల్గా ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే అదర్ స్ట్రీమ్స్ లైక్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇండస్ట్రియల్, సప్లై చైన్ ఉంటాయి, ఏరోస్పేస్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటికైతే ఈ H1B ఈ నెంబర్ అనేది అసలు అది నెంబర్ రాదు. ఈ వేజ్ లెవెల్వి ఉన్నప్పటికీ కూడా అవి ఏం ఎఫెక్ట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఏదైనా ఎఫెక్ట్ ఉంటే ఏదైతే మెన్షన్ చేస్తున్నారు మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇవన్నీ కూడా టెక్ జాబ్స్ అనమాట, వీటికి కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి న్యూస్ అవన్నీ కూడా పూర్తిగా వచ్చే వరకు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇది రూల్ నిజంగా ఇంప్లిమెంట్ అయితే, ఇంకో 2 months టైం ఉంది కదా, ఇంప్లిమెంట్ అయితే అప్పుడు లెవెల్ వైజ్, లొకేషన్ వైజ్, పొజిషన్ వైజే ఉంటుంది తప్పితే ఈ ఒక నెంబర్ అనేది ఫిక్స్ చేస్తారని అయితే అనుకోను. సో మీరు ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. వచ్చే వాళ్ళు కూడా కాన్ఫిడెంట్తో నిజంగా మీరు ఇక్కడ మంచిగా మీకు గ్రోత్ కనిపిస్తుంది, మీకు ఒక క్లారిటీ ఉంటే వచ్చేవాళ్ళు కూడా మంచిగా వచ్చి ఎక్స్ప్లోర్ అవ్వచ్చు అని నేను అయితే చెప్తాను గట్టిగా. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి నేను కంటిన్యూగా టచ్లో ఉంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఇన్స్టాగ్రామ్లో నన్ను రీచ్ అవుట్ అవ్వండి, టెలిగ్రామ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ. మెయిన్ ఇన్స్టాగ్రామ్లో రీచ్ అవుట్ అవ్వండి, టెలిగ్రామ్లో కూడా మీరు రీచ్ అవుట్ అయినా నాకు పర్వాలేదు. మీరు రీచ్ అవుట్ అవ్వండి. మీకు ఏమైనా ఎలాంటి స్కిల్స్ కావాలి, యూఎస్ వచ్చి ఎలాంటి స్కిల్స్తో మీరు అంటే ఎలాంటి స్కిల్స్ ఉంటే మీకు ఇక్కడ సర్వైవ్ అవ్వగలుగుతారు, గ్రోత్ ఉంటుంది, ఇలాంటివన్నీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను ఇండివిజువల్గా రీచ్ అవుట్ అవ్వండి. నేను అవన్నీ క్లారిఫై చేస్తాను. ఇక్కడ నుంచి మీకు ఖచ్చితంగా టచ్లో ఉంటాను. Please keep on supporting me guys, and please stay tuned to our channel and subscribe, like and share. Thank you so much.